నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీవారి పరకామణిలో ఉద్యోగి చేతివాటం, బంగారం తస్కరించేందుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రయత్నం. మాజీ గవర్నర్ రచించిన పుస్తకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్. దక్షిణాదిపై కేంద్రం వివక్ష, డీఎంకే మంత్రి విమర్శ. నాంపల్లి కోర్టు వార్నింగ్, దగ్గుబాటి వెంకటేష్, రాణాలపై కేసు నమోదు. తిరుమల శ్రీవారి పరకామణిలో బంగారం చోరీకి బ్యాంకు ఉద్యోగి యత్నించాడు. 100 గ్రాముల బంగారం బిస్కెట్ ఎత్తుకెళ్తూ ఉండగా విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. బ్యాంకు ఉద్యోగి పెంచలయ్య వ్యర్థాలను బయటకు తరలించే ట్రాలీలో బంగారం బిస్కెట్లు ఉంచాడు. నిందితుడిని విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుని తిరుమల 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. తాజ్ కృష్ణలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు రచించిన ఉనికి అనే పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఒడిశా గవర్నర్ కె హరిబాబు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి పాల్గొన్నారు. పన్నుల వాటాలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని తమిళనాడు డీఎంకే మంత్రి తంగం తెనరసు విమర్శించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 31.5 కోట్ల జనాభా ఉంటే 27,336 కోట్లు కేటాయించిందని చెప్పారు. అది యూపీ, బీహార్, ఎంపీల్లో 44.3 కోట్ల జనాభా ఉంటే 62,024 కోట్ల రూపాయలిచ్చిందని పేర్కొన్నారు. దక్షిణాదికి 15%, ఆ 3 రాష్ట్రాలకు 40 ఇవ్వడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఫిలిం నగర్లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై సినీ నటులు వెంకటేష్, రాణా, అభిరామ్, సురేష్ బాబులపై కేసు నమోదైంది. సిటీ సివిల్ కోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉండగా డెక్కన్ కిచెన్ కూల్చివేశారని లీజుకు తీసుకున్న నందకుమార్ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. వారిపై కేసు నమోదు చేయాలని ఫిలిం నగర్ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో 448, 452, 458, 120B సెక్షన్ల కింద పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు భారతదేశం నలుమూలల నుంచి భక్తులు హాజరు కానున్నారు. కోట్లాది మంది భక్తులు ఈ వేడుకలకు విచ్చేయనున్నారని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ సందర్భంగా కుంభమేళాను సందర్శించే పర్యాటకులకు 1,296 రూపాయల ఖర్చుతో ప్రత్యేక హెలికాప్టర్ రైడ్ అందించనుంది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతంలో స్టార్ హోటల్ నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 3 ఎకరాల స్థలంలో అత్యంత అధునాతన వసతులతో మొత్తం 15 అంతస్తుల్లో దీనిని నిర్మించనున్నారు. ఇందుకోసం 582 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఈ మేరకు అర్హులైన బిల్డర్ల నుంచి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టెండర్లు ఆహ్వానించింది. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్పై వైసీపీ అధినేత జగన్ బెదిరింపులకు దిగారు. ఈ ప్రభుత్వం 2 లేదా 4 నెలల్లో మారిపోవచ్చు, ఆ తరువాత మీ కథ ఉంటుంది అని హెచ్చరించారు. వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియల అనంతరం తిరుగు ప్రయాణంలో హెలిప్యాడ్ వద్దకు జగన్ డీఎస్పీని పిలిపించారు. ఆయన్ను ఉద్దేశించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. డీఎస్పీ మౌనంగా విని అక్కడి నుంచి వెళ్లిపోయారు. జమ్మూ కాశ్మీర్లోని గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్ మోడ్ సొరంగాన్ని ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. 6.5 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్ను రహదారి మార్గం ద్వారా చేరుకోవడానికి వీలవుతుంది. ప్రధాని రాక నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.